హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సితారా హోమ్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి 2-3 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు. కేజీ టమాటాస్ తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోండి. తడి అయితే ఎక్కడ ఉండకూడదు. వీలైతే 1 గంట ఎండలో పెట్టండి. టమాటాలని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. తడి కూడా లేకుండా చూసుకోండి. టమాటాస్ కొన్న గ్రీన్ పార్ట్ అంతా తీసేసి వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1 కేజీ టమాటాస్కి 100 గ్రాముల చింతపండు పడుతుంది, 100 గ్రాముల కారం, 75 గ్రాములు సాల్ట్. చింతపండులో పిక్కలు పీచులు అవి ఏం లేకుండా నీట్గా ఉన్నది తీసుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలన్నీ వేసేసుకోండి. చింతపండు కూడా యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఈ టమాటాస్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. కలుపుతూనే ఉండండి. ఇలా ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. ఎండలో పెట్టాలంటే మనకి ఎండ ఉండాలి, చాలా టైం టేకన్ అండి అది. ఇదైతే క్విక్గాను అయిపోతుంది, నిల్వ కూడా ఉంటుంది. ఈజీగా 2-3 నెలలు నిల్వ కూడా ఉంటుంది. బాగా కలుపుతూ ఉండండి, అడుగంటకూడదు. ఎందుకంటే మనం ఆయిల్ ఏం వేయట్లేదు కదా, అడుగంటకుండా కలుపుతూ ఉండండి. సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు కారం కూడా వేసేయండి. కారం, ఉప్పు, చింతపండు, మొత్తం టమాటాలు అన్నీ ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. మనకి తెలుస్తుందండి, టమాటాస్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. అంతవరకు మగ్గబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసుకుని బాగా చల్లారబెట్టండి. చల్లారబెట్టాక ఒకసారి మిక్సీలో ఫైన్ పేస్ట్గా చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని ఒక దోరగా వేయించుకుని అది కూడా ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని మన ఆయిల్ 1 కప్పున్నర తీసుకోవాలండి. ఆయిల్ గ్రామ్స్లో అయితే 200 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇక్కడ గ్రౌండ్నట్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోండి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇందులో నేను వెల్లుల్లిపాయలు అయితే వాడట్లేదండి. మీకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఈ తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకుని కొంచెం వేగిన తర్వాత టమాటా పేస్ట్ అంతా వేసేసి బాగా కలపండి. మనకి పచ్చడి తయారైందని తెలుస్తుందండి ఎప్పుడంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా 10-15 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుందండి. లేదంటే నిల్వ ఉండదు, ఇది త్వరగా పాడైపోతుంది. ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. ఆల్రెడీ మనం ఆవుపిండి, మెంతిపిండి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిన పికిల్ని ఒక ఎయిర్టైట్ జార్లో తీసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి, ఈజీగా 2 మంత్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.